భూమి పోరాటాలు, రాగన్న హత్య చేసిన హంతకులను వెంటనే అరిషియాల రాగన్న హత్య చేసిన హంతకులను వెంటనే అమర హై కాముడు పంతగిరి రాగన్న, జోహార్ అమర వీరులకు. అగ్రకుల మైనింగ్ మాఫియా శ్రీ వెంకట కనకదుర్గ మైకా మైన్ యాజమాన్యం అయినటువంటి శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వేలూరు వెంకటప్ప నాయుడు కుట్ర పని 2014లో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పంతగిరి రాగయ్యని మైకా మైన్ ఆక్రమణ నుండి 76 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదల పంపిణీ చేయాలని డిమాండ్తో ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులకి అండగా రాగని అతి దారుణంగా చంపి ఇవాళ 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళ అరెస్ట్ చేయకపోవడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వ్యతిరేకంగా రాగన్న చంపిన హంతకుల్ని అరెస్ట్ చేసేంత వరకు, శిక్షించేంత వరకు, అక్కడ ఉన్నటువంటి భూమిని పేదలకు దక్కేంత వరకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీలు నిరాభంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కనకదుర్గ మైకా మైన్ ఆక్రమణలో గత 2014 జరిగిన విరోచన పోరాటాల ఫలితంగా గ్రామ సభ ద్వారా అక్కడ 76 ఎకరాల ప్రభుత్వ భూములు, ఈ ప్రభుత్వ భూములు దీనికి మైనింగ్ లీజ్ లేదు, దీన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పిన గ్రామ సభ ద్వారా ఇవాళ ఆమోదం పొందుంటే ఆ భూములు ఈనాటికి కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని ఆ గ్రామంలో ప్రజలకు పంచకుండా ఇవాళ వేలూరు వెంకటప్ప నాయుడు లాంటి కుట్రదారులకు ఇవాళ ప్రభుత్వాలు కొమ్ముగాస్తున్నాయంటే, మైనింగ్ మాఫీ కొమ్ముగాస్తున్నాయంటే ఈ ప్రభుత్వాలు మొత్తం కూడా భూస్వాములకు, రాజకీయ నాయకులకు, పెత్తందారులకు ఊడిగించేస్తుంది తప్పక వాస్తవంగా పేద మధ్య తరగతి ప్రజలకు ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏమి సేటులేని విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పంతగిరి రాగైన హత్య చేయడం హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆ ప్రాంతంలో భూముల్ని మొత్తం కూడా పేదలకు పంచాలని చెప్పని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.